అధర్మం ఎక్కువైన ప్రతిసారి ఈ ప్రపంచాన్ని కాపాడేందుకు ఆ శ్రీహరి భూమిపై అవతారాలెత్తుతూ ధర్మాన్ని రక్షిస్తారు. అలా శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తారని మనందరికీ తెలుసు. మానవత్వాన్ని కాపాడేందుకు దుష్ట శిక్షణ కోసం శ్రీ మహావిష్ణువు భూలోకంలో అవతరిస్తారు. అయితే శ్రీ మహావిష్ణువు మొదటి అవతారం మత్స్యావతారం. మత్స్య అంటే చేప అని అర్థం. శ్రీహరి మత్స్యావతారం ఎందుకని ఎత్తారు? స్వామి మత్స్యావతారమే ఎత్తవలసిన అవసరం ఏం వచ్చింది? ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు మత్స్యావతారం గురించి పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మీకు నేను నెక్స్ట్ అవతారం వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. మనకి దశావతారాలలో అన్ని అవతారాల గురించి అంతో ఇంతో తెలుసు, కానీ మత్స్యావతారం గురించి మోస్ట్లీ చాలా మందికి తెలియదు. మహావిష్ణువు యొక్క మొదటి అవతారమే మత్స్యావతారం. ఈ మత్స్యావతారం ఎలా ఉంటుంది అంటే చాలా తేజస్సుతో కూడిన బంగారు రంగు చేపలా ఉంటుంది. ఇది కేవలం చేపలా కాకుండా మానవ శరీరం పై భాగం విష్ణువులా ఉండి నడుము నుండి కింది భాగం చేపలా ఉండే అవతారం. అయితే ఈ మత్స్యావతారానికి కారణం వేదాల్ని కాపాడడం. ఎందుకంటే వేదాలు మానవులకి జ్ఞానాన్ని ఇస్తాయి. ఆ జ్ఞానం లేకపోతే మానవులు ముందుకు వెళ్ళలేరు. ధర్మానికి అధర్మానికి తేడా తెలియదు. కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో వచ్చి వేదాలని కాపాడాలని అనుకుంటారు. అయితే భగవంతుడు సృష్టించిన ఈ సృష్టి ప్రళయకాలంలో నశిస్తుంది, మళ్ళీ ప్రారంభమవుతుంది. 4 యుగాలు ఉంటాయి. ఈ 4 యుగాల్ని కలిపి మహాయుగం అని అంటారు. 1000 మహాయుగాలు ఒక కల్పం. గడిచిన కల్పం చివరి కాలంలో బ్రహ్మదేవుని 4 ముఖాల నుండి 4 వేదాలు వస్తాయి. ఒకసారి బ్రహ్మదేవుడు చాలా అలసిపోయి నిద్రలోకి వెళ్తారు. అది చూసిన హయగ్రీవుడు అనే రాక్షసుడు ఆ వేదాల్ని దొంగలిస్తారు. ఆ రాక్షసుడు ఎలా ఉంటాడంటే గుర్రం ముఖంతో కలిగి శరీరం మాత్రం మనిషి రూపంలా ఉంటుంది. ఈ హయగ్రీవుడు ఆ వేదాలని దొంగలిస్తారు. అలా దొంగలించిన తరువాత ఎక్కడ దాచాలో తెలియక లోకమంతా తిరుగుతూ భూలోకంలోకి వస్తారు. భూలోకంలోకి వచ్చి సముద్రంలో దాక్కుని ఉంటాడు. హయగ్రీవుడు వేదాలు దొంగలించేసరికి సృష్టి ఆగిపోతుందని దేవతలు అంతా భయపడి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. విష్ణుమూర్తి వేదాల్ని కాపాడడానికి భూలోకంలో అవతరించే అప్పుడు కృతాయుగం నడుస్తుంది. కృతాయుగంలో ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. మనుషులు ఇతర జీవులు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు. అప్పుడు ద్రావిడ దేశానికి రాజు సత్యవ్రతుడు. అతడు కృతామాలిక అనే నదీ తీరాన నిష్ఠతో తపస్సు చేశారు. అతడు జలతర్పణం చేస్తుండగా దోసిట్లోకి ఒక చేప పిల్ల వచ్చింది. సరే అని ఆ రాజు మళ్ళీ చేపని సముద్రంలో వదులుతుండగా ఆ చేప, రాజర్షి, ఈ నీళ్లల్లో పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, నన్ను తినేస్తాయి, కాపాడు అని దీనంగా అంటుంది. అప్పుడు ఆ రాజా సత్యవ్రతుడు దాన్ని ఒక కమండలంలోని నీటిలో విడిచారు. అది వెంటనే ఆ కమండలం పట్టనంత పెద్దదవుతుంది. రాజా, ఈ కమండలం నాకు సరిపోవడం లేదు, వేరే స్థలం చూపించవా అని అడుగుతుంది. రాజర్షి దాన్ని ఒక పెద్ద రాగి కాగులో వేస్తారు. కొంతసేపటికి ఆ చేప కాగు కన్నా పెద్దదవుతుంది. ఆ చేపను కొలనులో విడిచారు. కొలను నిండుగా పెరిగిపోతుంది. దాన్ని ఒక చెరువులో వదులుతారు. అప్పుడు అది పెరిగి, నాకు ఈ చెరువు సరిపోవడం లేదు రాజర్షి అని అంటుంది. రాజు ఆ చేపను సముద్రంలో విడుస్తారు. కొద్ది రోజుల్లోనే అమితంగా పెరిగిపోయి ఆ చేప భగవంతుడే అనిపిస్తుంది ఆ రాజుకి. నిజరూపం చూపించు స్వామి, నన్ను అనుగ్రహించు స్వామి అని వేడుకుంటారు సత్యవ్రతుడు. అప్పుడు ఆ మహావిష్ణు మత్స్య రూపంలో దర్శనమిచ్చి, ఈ రాత్రికి 7వ రోజున బ్రహ్మకు ఒక పగలు నిండుతుంది, ముల్లోకాలు నీటిలో మునిగిపోతాయి. అప్పుడు ఒక పెద్ద నావ నీ దగ్గరకు వస్తుంది. భూమి మీద సమస్త సృష్టికి అవసరమయ్యే రకరకాల విత్తనాల్ని, ఔషధాల్ని సమకూర్చుకొని సప్త ఋషులతో పాటు నువ్వు ఆ నావను ఎక్కు. ఆ నావ పెనుగాలికి కొట్టుకొని పోకుండా వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేసి నా తోకకు కట్టు. బ్రహ్మదేవుడు యోగ నిద్ర నుంచి మేలుకునే వరకు నావను ఈడుస్తూ నిన్ను, మునుల్ని, విత్తనాల్ని, ఔషధాల్ని రక్షిస్తాను. ఈ కార్యం కోసమే నేను మత్స్యావతారం ధరించాను అని చెప్తారు. కల్పాంతర సమయం వచ్చింది. సముద్రాలు జగత్తును ముంచివేశాయి. బ్రహ్మదేవుడు సృష్టి కార్యాన్ని మాని నిద్రిస్తున్నారు. వేదాల్ని హయగ్రీవ అనే రాక్షసుడు దొంగలించుకుని పోయాడు. సత్యవ్రతుడు శ్రీ మహావిష్ణువు చెప్పినట్లుగా చేశారు. సత్యవ్రతుడు సప్త ఋషులు ఉన్న నావను ఈడుస్తూ ఆ మహాజలంలో చిత్ర విచిత్రంగా విష్ణుమూర్తి సంచరించారు. అలా చాలా కాలం గడిచింది. ఆ అద్భుత దృశ్యాన్ని చూస్తున్న సత్యవ్రతుడు, సప్త ఋషులు మత్స్యమూర్తిని భక్తితో పూజించారు.
శ్రీహరి వాళ్ళకి ఆత్మతత్వ రహస్యంతో కూడిన పురాణ సంహితను బోధించారు. అదే మత్స్య పురాణంగా ప్రసిద్ధి చెందింది. వేదాల్ని అపహరించిన హయగ్రీవుడు నీటిలో దాగి ఉన్నాడు. తనతో చాలా కాలం యుద్ధం చేశారు మత్స్య రూపంలో ఉన్న నారాయణుడు. తనని ఓడించి వేదాల్ని మళ్ళీ బ్రహ్మకు అప్పగించారు. బ్రహ్మ మళ్ళీ సృష్టి చేయడం మొదలుపెట్టారు. మన ఛానల్లో దశావతారాలు అన్నీ అప్లోడ్ చేస్తాము. 2వ అవతారమైన కూర్మావతారం గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఆ బెల్ ఐకాన్ కూడా కొట్టేసేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి.